కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఒక విషయం చెప్పాలి. ఈరోజు 29/2018 పోయిన సంవత్సరం కరెక్ట్ గా 1 సంవత్సరం క్రితం జూన్ 1వ తారీఖున తెలంగాణ అదిరిపోయే విధంగా, కేసీఆర్ గజగజలాడే విధంగా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో వేదిక మీద నాయకులందరూ కలిసి కూడా రాహుల్ గాంధీ గారికి ఒక అద్భుత సభ ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు కలిసినా సంగారెడ్డి విషయం, జగ్గారెడ్డిలో మీ అందరి విషయం అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తనదైన ప్రత్యేక శైలిలో జగ్గారెడ్డి గారు తన ప్రత్యేక ముద్ర వేయించారు. ఆయన ఏ విషయాన్ని నమ్మితే దానికే కట్టుబడి ఉండే మరి మంచి వ్యక్తి. మీరు విధంగా సంగారెడ్డి ప్రజలందరూ కూడా నేను స్పందన చూస్తున్నా. తప్పనిసరిగా ఎప్పుడు వస్తాయా శాసనసభ ఎన్నికలు, జగ్గారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీరందరూ ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీతో మరి వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి గారు గెలుస్తారని చెప్పి మా సర్వేలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరి ఈ రోజు నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఒక ఆదర్శ నాయకుడిగా ప్రజల అవసరాలు తీర్చడానికి పోరాటం చేస్తున్న జగ్గారెడ్డి గారు 3 రోజుల పాటు సంగారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోసం నిరాహార దీక్ష చేయడం మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పి మనం చూస్తాం. వారు ఇప్పుడు చెప్పారు, సంగారెడ్డి నియోజకవర్గమే కాదు, బిదాల్ సైరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సంగారెడ్డి నియోజకవర్గంతో సహా సైరాబాద్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గం, ఆందోళన నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం, ఇవి అన్ని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఇప్పుడున్న హాస్పిటల్ అప్గ్రేడ్ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని న్యాయమైన కోరిక. మరి జగ్గారెడ్డి గారు దీక్ష చేయనవసరం లేదు. ఏ మాత్రం బుద్ధున్నా మరి ఈ ఉమ్మడి జిల్లా నుంచే ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడో మంజూరు చేయాల్సిందే. మరి జగ్గారెడ్డి గారు అన్నాడు, ఈ దీక్షకి భయపడి ఇప్పుడు కేసీఆర్ ప్రకటించినా అది నమ్మేది లేదు. ఆయన జియో మంజూరు చేయాలి, శంకుస్థాపన చేయాలి. ఆ జియోని మొత్తం సంగారెడ్డిలో సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే కేసీఆర్ మాటలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పి మనం చూస్తాం. ఎలక్షన్స్ కి 7-8 నెలలు ఉన్నాయి. ఈ 7-8 నెలల్లో కేసీఆర్ మంజూరు చేసి శంకుస్థాపన చేసిందా సరే సరి, లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి నెలలోనే సంగారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ఇది ప్రజలకు అవసరం. ఈ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం, ప్రజల ఆరోగ్యం కోసం ఇది ఈ ప్రభుత్వం చేస్తే సరే, లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుంది అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తాం. మిత్రులారా, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో కానీ, నరసాపూర్లో కానీ, గజ్వేల్లో కానీ, నారాయణఖేడ్లో కానీ, జైరాబాద్ లో కానీ, ఆందోళనలో కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే
వందల వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీ జిల్లాకు చెందిన 500 మంది చనిపోయినా, 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, మంత్రి హరీష్ రావు గారు కానీ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించే పాపన పోలేదే మనం చేస్తాం. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో రుణమాఫీ ఫెయిల్ అయిందని, ఆర్థిక ఇబ్బందులతో పండించిన పంటని ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, కేవలం కేసీఆర్ వైఫల్యం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో 500 మంది ఆత్మహత్య చేసుకుంటే రైతులు ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని అమానవీయ ముఖ్యమంత్రి, అమానవీయ మరి నాయకుడు అని చెప్పి మనం చూస్తాం. గజ్వేల్లో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో మురళీ ముదిరాజ్ అనే బీసీ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో మరి కేసీఆర్ ప్రభుత్వంలో తనకు ఉద్యోగం రావడం లేదని నైరాశ్యంతో, నిస్పృహతో, ఈ ప్రభుత్వ వైఫల్యంతో ఆత్మహత్య చేసుకుంటే ప్రతాప్ రెడ్డి గారు గజ్వేల్ నుంచి మంచి ఆదరణ ఉన్న నాయకుడు, అరే మా ప్రాంతం నుంచి, మా మండలం నుంచి, మా ఊరు నుంచి ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పరామర్శించడానికి పోతే, ఒక్కసారి ఆలోచన చేయండి, పరామర్శించడానికి పోతే ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని పోలీసులతో కొట్టించి 2 సార్లు జైలు పంపించిన ఘనత కేసీఆర్ దక్కింది. యావత్ తెలంగాణ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు ఆ సంఘటన చూసి ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా కేసీఆర్ వివరిస్తుండు. తప్పనిసరిగా ఆయనకి బుద్ధి చెప్తారని చెప్పి మనం చూస్తాం. మొన్న రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. తప్పనిసరిగా కేసీఆర్ గారి అహంకారానికి, అవినీతికి, అమానవీయ వైఖరికి గజ్వేల్ ప్రజలు ప్రతాప్ రెడ్డిని గెలిపించి కేసీఆర్ ఓడిస్తారని చెప్పి స్పష్టంగా సంకేతాలు. మిత్రులారా, నిన్న నేను కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాలపై కొన్ని విషయాలు మాట్లాడండి. విలేకరు మిత్రులందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని చెప్తారు. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాటలపై నేను ఈ సందర్భంగా ఈ వేదిక నుంచే స్పందిస్తున్నాను. తెలంగాణ రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఆత్మహత్య చేసుకుంటుంటే వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో, తెలంగాణ రైతుల ఆత్మహత్యలను ఆపాలనే ఉద్దేశంతో, తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగు నిండాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీగా, మా ఎన్నికల ప్రణాళికగా, మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో చెప్పినాం.